హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ 9th సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. సీజన్ ఎలా ఉంది? బాగుందండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ అండి. ఎందుకు నాకు తనుజ అంటే ఇష్టం. బాగా స్ట్రాంగ్గా ఆడుతుంది, హోమ్లీగా ఉంటుంది, ఫ్యామిలీస్ పెద్ద చిన్న అందరూ కలిసి చూడొచ్చు. అందుకే నాకు తనుజ అంటే ఇష్టము. స్ట్రాంగ్గా ఆడుతుంది. ప్రతి చిన్నదానికి అరుస్తూ ఉంటుంది కదా తనుజ. అరవాలండి, కోపం వచ్చిన తను అరవాలి, ఉండే తన ఫ్రెండ్లీగా ఉండాలి, బాండింగ్స్ ఉండాలి, అన్నీ ఉంటేనే కదండి ఒక ఫ్యామిలీ. అంటే చిన్న చిన్న వాటికి అరుస్తూ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ సాఫ్ట్గానే ఉన్నారు కదా, తర్వాత వైలెంట్గా తయారు చేసింది ఎవరండి? ఫస్ట్ సాఫ్ట్గానే ఉన్నారు ఆమె. ఇప్పుడు ఒక 3 weeks 4 weeks నుంచి ఆమె స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ అలాగా ఉండడమే కరెక్ట్. తనుజ కాకుండా జెంట్స్లో ఎవరు బాగా ఆడుతారు? తనుజ కాకుండా జెంట్స్లో అంటే నాకు హిమాన్యుల్ ఇష్టం అండి. ఎందుకు ఇమాన్యుయల్ గారు? ఫన్ ఉంటుంది, గేమ్ ఉంటుంది, అతను ఉంటే ఫన్గా ఉంటుంది ఆ గేమ్. ఆయన లేకుంటే అసలు చూడాలని కూడా అనిపించదు మాకి. ఈ మధ్య కొంచెం తగ్గారు అనిపిస్తుంది కదా. ఒక 1 week నుంచి తగ్గారని అనిపిస్తుంది, కానీ తను ఏమో ఇంకా 4 weeks ఉంది కదా, ఏమన్నా మారొచ్చేమో అనుకుంటున్నా. ఈ మధ్య చూసుకుంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, కొంచెం ఎక్కువ గ్రాఫ్ పెరుగుతుంది, సపోర్ట్ పెరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? గేమ్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నాడు అండి. అతను 2 weeks నుంచి కూడా అంతకుముందు డల్ ఉన్నారు, ఇప్పుడు హైప్ తీసుకున్నారు. కానీ నాకు తెలిసి టాప్లో తనుజ గారు ఉంటారు అనుకుంటున్నాను. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, పవన్ కళ్యాణ్ తనుజ, ఎలా అనిపిస్తుంది? వాళ్ళ బాండ్ ఎలా అనిపిస్తుంది? బాండ్ ఫ్రెండ్షిప్పే, గేమే, ఆటే అంతే అండి. చాలా మంది తనుజతో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కి సెట్ అవ్వట్లేదు, అంటే సపోర్ట్ తక్కువ వస్తుంది అని అంటున్నారు. అంటే ఎవరితో ఉన్నా ఇప్పుడు ఫస్ట్ బన్నీ గారితో ఉంటే సపోర్ట్ లేదన్నారు, ఇప్పుడు కళ్యాణ్ గారితో ఉంటే సపోర్ట్ లేదంటున్నారు, రీతుతో ఉంటే సపోర్ట్ లేదంటున్నారు. కానీ ఎటు వెళ్తుందండి? ఉండేది 5 numbers కదా, ఎవరితో లేకుండా సింగిల్గా ఉండలేరు కదా. అదే కామన్ మ్యాన్స్గా ఉన్న వాళ్ళు డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు వచ్చారు కదా, కామన్ మ్యాన్స్ ఇంతవరకు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అండి. అసలు అంతమంది వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళతో పోటీ పడి కామన్ మ్యాన్స్ రావడం, ఇంతవరకు రావడం గ్రేట్ అండి. బాగా ఆడుతున్నారు వాళ్ళు కూడా. నాకు ఇష్టమైన అడిగారు, తనుజ ఇష్టం నాకు. అంతే. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? తనుజ అండి. తనుజ ఫిక్స్. చూస్తే ఎక్కువ పవన్ కళ్యాణ్ది అండ్ అలాగే ఇమాన్యుయల్ పేరు వినిపిస్తుంది కదా విన్నర్ అని. సపోర్ట్ ఎక్కువ ఉంది కదా వాళ్ళకి. అంటే అది చెప్తున్నది, అది ఇప్పుడు 2 weeksలో కళ్యాణ్ గారు హైప్ అందుకున్నారు, ఇంకా 4 weeksలో అప్పుడు తనుజ హైప్ అవ్వచ్చేమో తెలియదు కదా. ఎందుకంటే ప్రతిసారి బాయ్సే, ఒక్కసారన్నా లేడీస్కి ఛాన్స్ కప్పు వస్తే చూడాలని మాకే ఉంటుంది కదా. అలాగా మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్. టాప్ 1 తనుజ, 2 ఇమాన్యుల్, 3 కళ్యాణ్, 4 పవన్, అంటే 5 వచ్చేసి రీతు. ఈ వారం దివ్య ఎలిమినేట్ అయింది కదా, ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అనిపించింది? ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించింది. ఆమె ఈ 1 weekలో ఆమె కొంచెం నాకు ఎక్కువ చేసినట్టు అనిపించింది. మామూలుగా అయితే బాగా అనిపించింది, కానీ ఈ 1 weekలో ఎక్కువ చేసిందేమో అనిపించింది. అనిపించలేదండి. అక్కడ గొడవ, చిన్నదానికి అరవడం, గొడవ పడడం, అది నాకు నచ్చలేదు. సుమన్ శెట్టి గారు ఎలా అనిపిస్తున్నారు? సుమన్ శెట్టి గారు సాఫ్ట్గా ఉన్నారు, ఎక్కడ దొరకట్లేదు. ఆయన గేమ్ బాగా సేఫ్గా ఆడుకుంటున్నాడు, సైలెంట్గా ఆడుకుంటున్నారు, కానీ బాగా ఆడుతున్నారు. ఇంతవరకు రావడం ఎలా అనిపించింది సుమన్ శెట్టి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంతవరకు ఉంటారని, కానీ బాగా ఆడుతున్నారు. ఉంటారండి. కష్టమే అండి, కష్టమే. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ఇప్పటి వరకు జరిగింది అయితే ఈ 4 weeks ఇంకొక రాగా ఉంటుంది, మరి చూడాలి. మరి నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి సార్ది. అంటే మీరు అనుకున్న క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారా కంటెస్టెంట్స్? కరెక్ట్గా అడుగుతున్నారండి, కరెక్ట్గా అడుగుతున్నారు. మొన్న రియాక్షన్ ఇచ్చింది కూడా పేరు రాదులేండి, మర్చిపోయి. తనుజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది స్టార్ మాన్ అంటున్నారు. లేదు, ఆమె జెన్యున్గా ఆడుతుందండి గేమ్.